మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. 90 ml అంట. 90 ml కోసము గుడిగోపురం ఎక్కిండట ఓడి దిగశెట్టోడు. ఏమెక్కడ కుడతారో ఏం కథనో ఏం అర్థం కాదు, పాడైపోను. తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయ గోపురంపై మందు బాబుల హల్చలు. మామూలు కథ లేదంట అంది. ఎవరైనా కింద పోయితే మందు పోస్తారు కానీ గుడిపైకి ఎక్కితే మందు పోస్తారు దిగశెట్టోడా. అర్ధరాత్రి ఆలంపైకి ఎక్కి అరుపులు. తనకు మద్యం సీసా తెచ్చేవాలని డిమాండ్. మరి మెనమా చుట్టం కూడా ఉండే పడే గుడికాడ, మరి అందుకోసం ఆయన పైకెక్కి మందు కావాలంటున్నట. 3 గంటలు శ్రమించి కిందకి దింపిన సిబ్బంది. అమ్మర కొడక, ఈ మోతవారి కోసం 3 గంటల సమయాన్ని కేటాయించారట పోలీసు వాళ్ళు. మళ్ళీ పోతే వాళ్ళు ఉంటారు కదా ఫైర్ సిబ్బందిలా, వాళ్ళందరూ వచ్చి ఆ గుడికాడ ఉన్న వాళ్ళందరూ కలిసి మయ్యగాని దిగిరా మమ్మగాని దిగిరా అని 3 గంటలు బదిలాడి దిగినట. ఇంకా నిందితుడిపై కేసు, తెలంగాణ వాసిగా గుర్తింపు. నేను నాశనం అయిపోను, తెలంగాణ లేనంటే ఈ మోతవారిది. ఈ గిసోటోళ్ళు తగిలిరు కొంతమంది తెలంగాణ జడ్డిస్తారు. ఏ అమ్మ గిట్లా తలగబడితే ఎట పాడైతే చెప్పు. తిరుపతి గోవిందరాజు ఆలయంలో శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆలయ ప్రధాన గోపురం పైకి చేరుకున్నాడు. అక్కడ కలశాలను ఉడబెక్తూ హంగామా చేశాడు. ఆలస్యంగా గుర్తించిన ఆలయ భద్రతా సిబ్బంది, పోలీసు అగ్నిమాపక సిబ్బందానికి సాయంతో 3 గంటలు శ్రమించి మందుబాబును గోపురంపై నుంచి కిందికి తీసుకొచ్చారు. గోవిందరాజస్వామి ఆలయాన్ని శుక్రవారం రాత్రి 10 గంటలకు మూసివేశారు. సుమారు 11:15 గంటల మధ్య మత్తులో ఓ వ్యక్తి వైకుంఠ ద్వారా దర్శనాల కోసం ఏర్పాటు చేసిన పందిరిగోడకు నిలిపిన కర్రల సాయంతో నిచ్చెన మీదకెళ్ళి చిన్నగా అది ఆలయం పైన ఉంటాయి కదా గోపురాలకి, ఇట్లా గాడికి ఎక్కినట్టు ఆడికి ఎక్కి మందు 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 అని ఒకటే పని తలిగినట్ట. ఈ నాలి మండమయ్య వీడు తెలంగాణ వాసినట్ట, తెలంగాణలో ఇజ్జ తీసినట్టు పోయి ఆడిపోయి మందు కావాలంటే అటెంకలా గుడి కింద కూర్చొని వస్తోళ్ళం పోతోళ్ళం మయ్యగాని మమ్మగాని అని కాళ్ళేళ్ళు మక్కి మొక్కితే ఆలో 10 ఇస్తే ఓ 100-110 రూపాయలు అయితే అటెంకల పోతే 90 ml దొరుకుతుంది. దొరకకుండా వచ్చిన చాలా మంది దేవుని కాడికి పోతోళ్ళు ఊడిలేసినట్టే వీళ్ళ చేతులు కూడా వేస్తారు. గసండుల కాడికి పోయి 4 రూపాయలు అడుకొని పోయి తాగబుద్ది ఉంటే తాగాల కానీ ఆలయం పైకి ఎక్కి గుడి మీదకి ఎక్కి గుడి గోపురాలన్నీ ఉలగొడతా నాకు 90 ml కావాలంటే వీడు ఎంత దిగసేటోడు కావచ్చు చెప్పురు పెదలారా. ఉంటారు ఇసోటోళ్ళు. తాయినోని పానం కిందో మీద అనరు, గాడి గిడే అన్నట్లు లెక్క. ఆయన ఫోటో క్లియర్గా ఇచ్చి మీకు ఫోటో కూడా అవపడుతుంది. కానీ గింత అధ్వానంగా తయారయ్యారు అవురా పిల్ల. దేవుని కూడా ఎక్కి మందు కావాలంటే ఇస్తులు వచ్చినా ఎట్టిస్తారు చెప్పురి. ఇంకా నయ్యం ఆ పోలీసు వాళ్ళు ఆ సిబ్బంది మొత్తం బాగా కష్టపడి దింపినట్ట. ఆయనే పట్టుకొని కాళ్ళు నేలకు కాళ్ళు పైకి తలకాయ కింద కట్టి ఆ గోపురాల పోయింటే కిందికి వెళ్ళాలి. తెల్లారు గంట లేచినాక వాయ్యా నీకు ఏమేం కావాలరా ఇప్పుడు ఇస్తామని చెప్పాల్సిండే. అట్టయితే ఏమైనా సిగ్గు వచ్చినావు ఈ చోటు లుచ్చలకు 10 గోతలు పొగేయాలి, అప్పుడు కానీ సెట్ అవుతారు. ఇగోది ఆల్రెడీ ఇచ్చిండు చూడు, క్లియర్గా ఇచ్చిండు. మందుబాబు కిందికి దిగకపోగా తమకు 90 ml మందు సీసా కావాలంటూ కేకలు పెట్టాడు. ఆలయ సిబ్బంది గోపురం పైకి ఎక్కేందుకు ప్రయత్నించగా ఎవరైనా పైకి వస్తే తాను కిందికి దూకేస్తానంటూ బెదిరించాడు. గోపురం చివరి అంతస్తు వరకు చేరుకొని 2 కలశాలను తొలగించే ప్రయత్నం కూడా చేసిండట. ఇక ఈడు మోతవారే అయితే పైకి పోవాలన్నా ఎక్కుతందుకు ప్రయత్నిస్తే వీడు కిందికి దుంకుతాడున్నట. మరి వీడు కిందికి దుంకితే ఇప్పుడు వాళ్ళ దేవునికి ఏమైనా లుక్సాన్ కావచ్చునా, లేకపోతే వీడు తెలంగాణలోకి ఏమైనా లుక్సాన్ కావచ్చునా, ఎవరికి ఏమైనా లుక్సాన్ అవుతుంది చెప్పురి. ఇసోటోళ్ళకు పోలీసు వాళ్ళు మంచిగా ఏమన్నా భర్త పూజ చేస్తే మళ్ళీ గీసోటి పని చేయరు, చేస్తారు ప్రజలారా. ఓడన్నా మందు కావాలంటే వైన్ షాప్ కాడుకో, లేకపోతే ఆయన ఇంటికో, లేకపోతే తోపండి పోయి బీక్ మాంగితే బిచ్చం ఆడుకుంటే ఓడన్నా గట్టిన ఇస్తే పోయి తాగవచ్చు. కానీ గుడి గోపురం ఎక్కి అది ఏమన్నా నేను అత్తగారి ఇల్లు అనుకుండా, లేకపోతే మేనమామ ఇల్లు అనుకుండా ఎట్టనుకోవచ్చు చెప్పురి. ఓ పోలీసు వాళ్ళు జర మమ్మగానే ఆయనకి కోదండం వేసి 10 గోతల పొగేసి అట్నే 4 తేజమిరపకాయలు వేస్తే అంటే ఆడంగిడంగా సాడతో ఉత్తే 3 రోజుల దాకా మనిషి కాకపోవు, మొత్తం ఆగం ఆడిపోయావు కావు. సిగ్గున్నదిరా పిల్ల ఇంత ముద్దుగా గుడి గోపురం ఎక్కి ఆ దానిపైన ఉన్నాయని కూరగొట్టి వచ్చిందంట. ఇదంతా తిరుమల దగ్గర జరిగిందంట. తిరుమలేనా ఇది జరిగింది? తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయ గోపురం పైన మందుబాబు పలిచారు. ఇక గాడ జరిగిందట. మమ్మగారి తాగుబోతుల వాళ్ళు ఉంటే మమ్మగారి ఇళ్ళలో తాగురు కానీ ఉత్తపుణ్యానికి తెలంగాణ చేతిస్తాను తలిగిరేమరా నాయన ఈ నాశనమైపోను.